అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది? ఫస్ట్ టైం అయితే నో అనేసింది. సెకండ్ టైం రఘు మాస్టర్ చెప్తే నో అంటాను, నా చెప్పు వేసుకుని నేనే కొట్టుకోవాలి. ఏంటో అంతగా తెలనుకుంటున్నా పాప ఎలా ఉంది, మీలా ఉందా లేకపోతే మీలా ఉందా? అసలు స్కూల్లో నుంచే మంచి పేరు దానికి డాన్స్ లో. మీరు చూడండి ఒకసారి, దానికి కోఆర్డినేషన్ ఉండదు. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అయితే? నేనే, మీరే? నా సైడ్ నుంచే. ఆల్ సైడ్ నుంచి ఎందుకు ఉంటది? ఎక్కడ చూసారు డార్లింగ్ ఫస్ట్ ప్రణయ్? మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ లో. ఓకే. నేను బ్యాక్ స్టేజ్ లో అంటే వీళ్ళ మ్యూజిక్ అవార్డ్స్ మధ్యలో కమర్షియల్ గా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి హీరోయిన్స్ తోటి వాళ్ళతో. దానికి కొరియోగ్రఫీ ఇది ఇచ్చారనమాట. సో అప్పుడు నా బ్యాక్ స్టేజ్ లో నా డాన్సర్స్ తో పాటు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అనే టైంలో వీళ్ళ గ్యాప్స్ లో వీళ్ళు పాడతారు కదా వెళ్ళి. ఓకే. ఆ పాడుతున్నప్పుడు దూరం నుంచి అలా చూశాను. అక్కడి నుంచి అలా ఈ అమ్మాయి కరెక్ట్ మాట్లాడాడు, నాకు గుర్తు కూడా మాట్లాడారు అప్పుడే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడాడు. కంగారు పడుతున్నట్టు అనిపించింది. ఓకే. నెక్స్ట్ మీదేనా అన్నాడు. ఏముంటది నెక్స్ట్ మీదేనా, పులిహోర కలపాలి. ఓకే. నెక్స్ట్ మీదేనా. ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు వీళ్ళ డాన్సర్స్ లో సాగర్ తెలుసు, సాగర్ ఉన్నాడు అక్కడ. మా అసిస్టెంట్ సాగర్ తెలుసు, సాగర్ తో మాట్లాడుతున్నా నేను. ఇతను మధ్యలోంచి వచ్చి దూరం మాట్లాడుతున్నాడు. ఎవరు సాగర్ ఇది, కోనయ్యే క్యూ బాత్ కర్ రहा है, मुझे तो पता ही नहीं है ये कौन है सागर అని అడిగా. అంటే अरे आपको पता नहीं है, मुझे तो पता नहीं है, నాకు మతానే के लिए बोला అంటే మనకు అంత బ్రోకెన్ హిందీ, అతనేమో హిందీ మాట్లాడతాడు. అరే రావద్దని చెప్పి ఏ దెబ్బ ఊరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఓకే. తర్వాత రఘు మాస్టర్ అని చెప్పారు. అప్పుడు మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ కదా, ఓకే ఈయన అనమాట రఘు మాస్టర్ అంటే అని అనుకున్నా. ఆ తర్వాత కట్ చేస్తే వేరే స్టూడియో నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మిమ్మల్ని. అంటే ఆ అబ్బాయికి ఆ ఒక్క అబ్బాయికి చెప్పండి, నేను చేసుకోను అని చెప్పండి అని చెప్పాను. ఆ అబ్బాయి ఈ అబ్బాయి, ఆ అబ్బాయే ఈ అబ్బాయి. ఎందుకు ప్రణవి గారిని మీ లైఫ్ లోకి రావాలని ఎందుకు కోరుకున్నారు? ఏ మోడలింగ్ అంటే డెస్టినీ అంటారు కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు 10-15 మంది అమ్మాయిలు కనపడుతున్నారు, కరెక్టే. కానీ మనం ఎప్పుడైతే కనపడకుండా కూడా మనం ఇప్పుడు నేను బయటనే చూశాను, టీవీలో చూశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, నంబర్లు తెలియదు, ఏం తెలియదు. అప్పుడు ఆ టైంలో మనకు స్టిల్ ఏదో అట్రాక్షన్ ఇంకా వెళ్తోంది, చూడాలి. అది ఏదో ఒకసారి కాదు, ఏదో అడ్మైరింగ్ కాదు, పోనీ అలా కాదు రోజు కనబడుతుంటే అడ్మైరింగ్ అనొచ్చు. అలా కాకుండా జరుగుతుంది అని అంటే అనలైజ్ చేసుకున్నా. ఎందుకంటే చాలా ఊహించుకుంటాం కదా. ఇప్పుడు నేను పాటలు చేసినప్పుడు కూడా ఊహతోటే కదా నడిచేది. ఆ డ్రీమ్ ముందు చూసుకున్న తర్వాత అలా అనలైజ్ చేసుకుంటూ మనం ఎందుకో వదలలేకపోతున్నాం ఏంటి అనే దాంట్లో ఏదో డెస్టినీ అవ్వచ్చు అనేది ఫిక్స్ అయ్యాను. ఓకే. అలా నేను ఫిక్స్ అయ్యాను. అంత అట్రాక్ట్ చేసేది ఏంటండి ప్రణయ్ గారు రఘు గారిని మీరు అప్పటికి ఇప్పటికి? నాకు ఇంకా అర్థం కావట్లేదండి. ఏం చూసి చేసుకున్నావు రఘు, ఎందుకు చేసుకున్నావు రఘు? అంటే ఊరికే ఇలా ఫన్ గా మేము మాట్లాడుకుంటుంటాం కానీ మేబీ ఏమో ఒకటే బ్యాక్గ్రౌండ్స్ ఏమో, మరి ఒకటే సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే అలాంటి మెంటాలిటీస్ ఏమో. పెళ్లికి ముందర కూడా అంటే నేను చేసుకోనని చెప్పాను తనకి ఫస్ట్. అప్పుడు కూడా వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్ ఫస్ట్, దెన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. వి స్టిల్ ఆర్ లైక్ దట్. ఓకే. సో ఫైనల్ గా ఎప్పుడు ఓకే చెప్పేశారు? ఇంకా ఫైనల్ గా ఇంకొదలడు అని అనుకుని లండన్ నేను షోకి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ గా అడిగాడు అనమాట, ఏయ్ అట్లా కాదు గాని ఒకసారి నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, నీకు వద్దంటే చెప్పు, ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవాలని లేదు అంటే, వద్దని చెప్పాక వీళ్ళు ఏం ఫ్రెండ్షిప్ చేస్తారు అని చెప్పి ఇట్లా డిచ్ కొట్టి వెళ్ళిపోతారు వీళ్ళు అనుకుని, సరే మా అమ్మని అడగండి అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి, ఇట్లా ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, రఘు మాస్టర్ ఫోన్ చేస్తాడు, నువ్వు వద్దని చెప్పు, నువ్వు వద్దని చెప్పు, చేయనని చెప్పు అని చెప్పా. అని వాళ్ళు అన్నారు, లేదు మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ, చేసుకోవడానికి నీకేంటి, చేసుకో అని చెప్పారు. తర్వాత సరేలే, ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ, నో లైఫ్ విల్ బి గుడ్
అని సరే ఓకే. బట్ మీరు అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది డెఫినెట్ గా తిన్న నా లైఫ్ లోకి అనుకున్నాను. ఓకే అందుకనే చెప్తుంది, ఓకే చెప్పకపోతే ఒకటి ఉంటుంది, ఓకే చెప్తే ఒకటి ఉంటుంది. ఓ strong ఏదో feeling. వాయిస్ మెసేజ్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా మనం. లే అంటే స్ట్రాంగ్ ఫీలింగ్. సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే నో అనేసింది, సెకండ్ నువ్వు టైం తిట్టావుగా అదే తిట్టడం అంటే తిట్టడం కాదు. రఘు మాస్టర్ చెప్తే నో అంట, నా చెప్పు వేసుకుని నేనే కొట్టుకోవాలి ఏంటో అంతగా తిననుకుంటున్నావా నన్ను. అవునా? ఓకే. ఇలాగే అన్నాడు. అప్పుడు హీట్ రఘు మాస్టర్ ఇక్కడ రఘు మాస్టర్ అన్నాడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐ లాస్ట్ మై వాయిస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. 2.5 years పాడడానికి రాలే కదా బుజ్జి. ఎందుకు? అంటే ఫర్ ఎవర్ పాడను అనుకున్నాను నేను. హార్మోనల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే ఇష్యూ అందరికీ కాదు వస్తుంది. కానీ. నాకు గొంతు మీద పడి 2.5 years అసలు పాడలేకపోయాను. ఆ, ఆ కారణంతో కూడా నేను రికార్డింగ్స్ పాడలేదు. ఓకే. బికాస్ ఐ కుడెంట్ సింగ్. వాట్ విల్ ఐ సింగ్? అక్కడికి వెళ్ళి శృతిలోనే రావట్లేదు, సాపసాలు కూడా రావట్లేదు, ఏం పాడతా నేను? 2.5 years తర్వాత కాదు ఇట్లా కాదు, మనం సినిమాల్లో పాడేమో పాడలేదా, ఇంకో చోట పాడేమో పాడలేదు, అవన్నీ పక్కన పెడితే కూతురు కనీసం పడుకునేటప్పుడు జోలపాట అన్న పాడుకోవాలి కదా, వేస్ట్ బతుకు అనుకుని నేను 3.5 ఏళ్ళు చాలా కష్టపడ్డానండి. ఓకే. చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేశాక- చేసింది డైలీ నైట్ వాళ్ళ అమ్మ పాట పాడితే కానీ పడుకోదు. ఓకే.